Welcome to 6 Minutes 24 Headlines. ఫ్రాన్స్లో విడుచుకుపడుతున్న ఎండలు సాధారణ కంటే 5,700 మందికి పైగా అదనపు మరణాలు. నైజీరియాలో కలరా కల్లోలం, బోర్నాలో 200 మంది మృతి. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్, సెప్టెంబర్ 2011 తరహా దాడులు చేస్తామంటూ హెచ్చరిక. మా చమురు ఎగుమతులను అడ్డంకులు కలిగిస్తే సహించాం, మేం అమ్మం, ఎవరిని అమ్మనివ్వం, ఇరాన్ హెచ్చరికలు జారీ. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే, పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్. మా టైం వేస్ట్ చేయొద్దు, ఆ వీడియోలు చూడం, ఢిల్లీ లాఠీ చార్జ్ వీడియోలు చూడాలన్న న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చిన సిజేఐ. సిజేపీ ఆందోళనలు, చర్చలు జరపండి, ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ. పొద్దున లేస్తే రాముడిని మోదీని తిడతారా, ఇవేం దిక్కుమాలిన నిరసనలు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. పబ్లిసిటీ కోసం విద్యార్థులు నిరసనలలో పాల్గొన్నారన్న పోలీసులు. పబ్లిసిటీ అని ఎలా అంటారు, ఢిల్లీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. పేపర్ లీక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే అత్యంత తీవ్రమైన అంశం, సల్మాన్ ఖాన్ ట్వీట్. షిండే వర్గంలో 6 ఎంపీల విలీనం నిర్ణయం, లోక్సభ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు. 5 ఏళ్ల వ్యవధిలో 3 సార్లు నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత ఆందోళనకరం, కేంద్రంపై అన్నామలై ఫైర్. ముంబైలో ప్రతికూల వాతావరణం, పలు విమానాల దారి మళ్లింపు. హింసాత్మకంగా మార్చేందుకు బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడ్డారు, బీజేపీపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు. శంషాబాద్లో దారుణ ఘటన, ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డ్రైవర్ అరెస్ట్. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన. లోక్సభలో మరింత మద్దతు కావాలి, తోడ్పాటునివ్వండి, చంద్రబాబుతో భేటీలో ప్రధాని. ఎల్నినోపై కేటీఆర్కు కనీస అవగాహన లేదు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గబ్బర్ సింగ్ నటుడు రమేష్ కు బ్రెయిన్ స్ట్రోక్, ఐసీయూలో చికిత్స. దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రమణీయంగా ఎల్లమ్మ రథోత్సవం, బల్కంపేట ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఈ కేవైసీ చేయకుంటే రేషన్ కట్, పౌర సరఫరాల శాఖ. నేడు ఏపీ కేబినెట్ భేటీ, అమరావతి పోలవరంపై జరగనున్న కీలక చర్చ.